ముందు మన అకౌంట్లోకి కొన్ని డబ్బులనైతే పంపిస్తారు. తర్వాత కాల్ చేసి పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి బై మిస్టేక్ అని నమ్మిస్తారు. అలాగే కావాలంటే ఒకసారి మీ బ్యాలెన్స్ని చెక్ చేయండి అని చెప్పేసి ఎమోషనల్గా చెబుతారు. అప్పుడు మీరు వాళ్ళ మాటలు నమ్మి మీ బ్యాలెన్స్ని కనుక వాళ్ళు చెప్పినట్లు చెక్ చేస్తే బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది. మీరు అనుకుంటారు మన బ్యాలెన్స్ మనం చెక్ చేసుకుంటే ఎందుకు ఖాళీ అవుతుందని. అని ఇది మాత్రం నిజం, అక్షరాల నమ్మలేని నిజం. ఎందుకంటే వాళ్ళు మీకు బై మిస్టేక్లో పంపలేదు, మిమ్మల్ని ముంచటానికే పంపారు. దీన్నే జంపేడ్ డిపాజిట్ స్కామ్ అంటారు. ఇది ఇప్పుడు సైబర్ కేటగాళ్ళు నడిపిస్తున్న నయా స్కామ్. మీరు దీనికోసం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. అమాయకులకు డబ్బుల ఆశ చూపించి వారి అకౌంట్ల నుంచి సెకండ్ల వ్యవధిలో డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్ళు. యూపీఏ యూజర్లే లక్ష్యంగా జంపేడ్ డిపాజిట్ స్కామ్ అనే కొత్త మోసానికి తెరలేపారు. టెక్నాలజీ పెరిగింది, అందరికీ స్మార్ట్ ఫోన్స్ అలాగే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసాయి. దీంతో అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. అదేవిధంగా ఎన్నో పనులు సులభతరం అయ్యాయి. అయితే ఈ టెక్నాలజీ ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో అదే మొత్తంలో కష్టాలని కూడా తెచ్చిపెడుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ కొందరికి ఊహించని కష్టాలని తెచ్చిపెడుతుంది. తెలిసి తెలియని జ్ఞానంతో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. రోజుకొక రకం మోసం చేస్తూ అమాయకుల డబ్బులు హాయిగా కొట్టేస్తున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుంది అంటే, ఒక నెంబర్తో మీ అకౌంట్లోకి కొంత మొత్తం డబ్బునైతే పంపిస్తారు. ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చాయని మెసేజ్ పంపించి మనీ రిక్వెస్ట్ పెడతారు. మీరు దాన్ని వెంటనే క్లిక్ చేయగానే మీ అకౌంట్ యాక్సెస్ అనేది ఆ సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీంతో వాళ్ళు ఆ ఖాతాలోని డబ్బును అధికారికంగా విత్డ్రా చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ నయా మోసం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ ఖాతాలో గుర్తు తెలియని నెంబర్ల ద్వారా డబ్బులు వచ్చాయి అనే మెసేజ్లు, లింకులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీ అకౌంట్ మొత్తం ముల్లవటం ఖాయం. ఈ మధ్యన దేశంలో ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేయటం మోసగాళ్లకు రొటీన్గా మారింది. బ్యాంకుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరుతో అమాయకుల దగ్గర లక్షల రూపాయలు కాజేయటం వంటి సంఘటనలు రోజు రోజుకి జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి సోషల్ మీడియాలో ఎలాంటి అనాధికారిక లింక్స్ని ఓపెన్ చేయకూడదు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాధనాలను ఆధారంగా చేసుకుని ఫేక్ వీడియోస్, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలను మోసం చేయటం మరింత ఆందోళనకరంగా మారింది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, రష్మిక వంటి ప్రముఖుల పేర్లను కూడా వాడుతూ ఈ ఫేక్ల ద్వారా ప్రజలను నమ్మించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి దూరంగా ఎలా ఉండాలి అంటే, మీకు ఎవరైనా డబ్బులు పంపించామని చెబితే వెంటనే మీ బ్యాలెన్స్ని చెక్ చేయకండి. ఒకవేళ మీకు అటువంటి సంఘటన ఏమైనా జరిగితే మీ పాస్వర్డ్కి బదులుగా రాంగ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక 15 నిమిషాల తర్వాతనో 20 నిమిషాల తర్వాతనో మీ పాస్వర్డ్ని ఉపయోగించి మీ బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల వాళ్ళు పంపిన మనీ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మరీ ఎమోషనల్గా రిక్వెస్ట్ చేస్తే మీరు కరిగిపోకండి. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పంపిస్తే దానికి పంపిస్తామని చెప్పండి. ఒకవేళ దానికి కూడా వినకుండా అడ్వాన్స్డ్గా అయ్యి మీ మీద కేసు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది చేసుకోమనండి.
బెదిరిస్తే బెదరకండి, వాళ్ళకి ఇష్టం ఉన్నది చెయ్యమనండి. అంతేకాని మీ యూపీఐ ఐడి నుంచి రిటర్న్ మాత్రం మనీ పంపకండి. ఒకవేళ మీరు అప్పటికే మోసపోయామని గుర్తించినట్లయితే వెంటనే 1930కి కాల్ చేసి మీకు జరిగిన సంఘటనని ఫిర్యాదు చేయండి. గుర్తుపెట్టుకోండి, సైబర్ కేటుగాలికి దూరంగా ఉండండి, లేదంటే మీ అకౌంట్లు మొత్తం గుల్ల అవటం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.